డ్రగ్ పెడ్లర్లు వినియోగదారులపై నార్కోటిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో నార్కోటిక్ పోలీసులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో డీజే ప్లేయర్లు పబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడుతున్నారు. డీజే ప్లేయర్లుగా ఉంటూ డ్రగ్ పెడ్లర్లుగా కొందరు పనిచేస్తున్నారు కూడా. పబ్బు యజమానులు కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నారంటూ ఆరోపణలొచ్చాయి. స్నిపర్ డాగ్స్ సహాయంతో పోలీసులు పబ్బుల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని అప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ పెడ్లర్లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, నగరంలోని పబ్బులపై పోలీసులు వరుస తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. పబ్బుల్లో డ్రగ్స్ ఎక్కువగా వినియోగం అవుతుందన్న సమాచారం మేరకు పబ్బులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో వరుసగా తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా నార్కోటిక్ పోలీసులతో పాటు స్థానికంగా ఉండేటటువంటి పోలీసులు ఈ స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఈ పబ్బుల్లో తనిఖీలు చేపడుతూ ఉన్నారు. పబ్బుల్లో ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరిగితే అప్పటికప్పుడు వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారికి డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కూడా అప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు గుర్తించేందుకు వీలుగా వాటి సహకారం కూడా పోలీసులు తీసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇక పబ్బుల్లో ఉండేటటువంటి టేబుల్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, మరోవైపు ఇక డీజేలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ఈ స్నిఫర్ డాగ్ సహకారంతో ఇక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్నిఫర్ డాగ్స్ ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉంటే వెంటనే కనిపెట్టేస్తాయి. అందుకు అనుగుణంగానే నార్కోటిక్ బ్యూరో ఈ స్నిఫర్ డాగ్స్కు ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఇక పబ్బులలో ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కడైనా సరే దాచేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ డ్రగ్స్ పోలీసుల కంటికి కనపడేంత అవకాశం కూడా ఉండదు కాబట్టి ఈ నేపథ్యంలో స్నిఫర్ డాగ్స్ సహకారం తీసుకుంటూ ఉన్నారు. ఈ స్నిఫర్ డాగ్స్ ప్రతి అణువు కూడా తనిఖీ చేస్తూ ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా డ్రగ్స్ ముట్టుకున్నా కూడా వారిని ఇట్టే పసిగట్టేలా ఉంటూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ తనిఖీలు వరుస తనిఖీలు కొనసాగుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఎక్కడా కూడా డ్రగ్స్ వినియోగం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో పోలీసులకు ప్రభుత్వం ఆదేశించినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రభుత్వం ఈ డ్రగ్స్ వినియోగం మీద చాలా సీరియస్గా ఉంది. నగరంలోకి డ్రగ్స్ రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవాలంటూ కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరోను కూడా పటిష్టం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయినప్పటికీ కూడాను చాలా చోట్ల ఈ డ్రగ్స్ నగరంలోకి వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పట్టుబడుతున్నటువంటి డ్రగ్స్ ఎక్కువగా కూడా పబ్బుల్లో ఉండేటటువంటి డీజేల వద్ద ఈ డ్రగ్స్ పట్టుబడుతోంది. ఈ మధ్యకాలంలో మాదాపూర్లోను, ఆ తర్వాత ఈ యొక్క గచ్చిబౌలి లాంటి పరిసర ప్రాంతాల్లో పబ్బులలో తనిఖీలు నిర్వహించినప్పుడు ఆ తర్వాత డీజేల వద్దనే ఎక్కువగా డ్రగ్స్ దొరికింది. వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వస్తూ తమతో పాటు డ్రగ్స్ తీసుకుని వస్తారు. వారు ఆ డ్రగ్స్ సేవించడంతో పాటు పబ్బుకు వచ్చేటటువంటి వారికి కూడాను ఈ డ్రగ్స్ అమ్మకాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఇక పబ్బులకు సంబంధించినటువంటి యజమానులు కూడా పబ్బులతో పాటు చీకటి వ్యాపారంగా ఈ యొక్క డ్రగ్స్ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇక పబ్బు యజమానుల మీద, తర్వాత డీజేల మీద కూడాను ప్రత్యేకమైనటువంటి నిఘా కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు పబ్బుకు కంటిన్యూస్గా వచ్చేటటువంటి వారి మీద కూడా ఈ నిఘా ఇప్పటికే పోలీసులు పెట్టడం కూడా జరిగింది. అప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీలు చేయడంతో పాటు వారికి అప్పటికప్పుడు డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి పాజిటివ్గా తేలితే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి డ్రగ్స్ వినియోగం మీద తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా డ్రగ్స్ పబ్బుల్లోనే కన్జ్యూమ్ అవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి నిఘా పబ్బుల మీద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక పబ్బుల మీద తనిఖీలు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. వారంలో 2-3 సార్లు పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. దీంతో పబ్ నిర్వాహకుల్లో కూడా ప్రస్తుతం వణుకు మొదలైందంటూ కూడా చెప్పుకోవచ్చు. థాంక్యూ శశి.